ఫ్రెండ్స్, ఈరోజు మనం సిద్ధి యాప్‌ని యూజ్ చేసి వీడియో నంబర్ 6 అనుకుంటాను. మనకు పరమరక్షక్‌లో వేరియంట్స్ చాలా ఉన్నాయి గదా! దాన్ల గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అన్ని దాంట్లలో సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనకు పరమరక్షక్‌లో ఈ విధంగా ఇన్ని రకాల వేరియంట్స్ ఉన్నాయి. పరమరక్షక్ లైఫ్ ప్రో మాక్సిమా, పరమరక్షక్ లైఫ్ ప్రో, పరమరక్షక్ లైఫ్ ప్రో ప్లస్, పరమరక్షక్ లైఫ్ గ్రోత్, లైఫ్ అడ్వాంటేజ్. దీంట్లో ఏందంటే మాక్సిమాలో ఏందంటే యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, రైడర్స్ ఉంటాయి. అన్నీ 100% ఉంటాయన్నమాట. అంటే 1 సీఆర్ నార్మల్ డెత్, 1 సీఆర్ యాక్సిడెంటల్ డెత్, 1 సీఆర్ యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ. యాక్సిడెంటల్ డెత్‌కి కట్టిన డబ్బులు రిటర్న్ ఆఫ్ ప్రీమియం వస్తది. ఏటీపీడీకి కట్టిన డబ్బులు గూడా రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటది. లైవ్ పరమరక్షక్ లైవ్ ప్రోలో ఏందంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఏముండదు. కాపోతే టర్మ్ బూస్టర్ అనే రైడర్ ఉంటుంది. నార్మల్ డెత్ కవరేజ్‌లో 10% టర్మ్ బూస్టర్‌కెళ్తుందంతే. పరమరక్షక్ లైవ్ ప్రో ప్లస్‌లో జూడండి. టర్మ్ బూస్టర్ ఉంటుంది. ఏటీపీడీ ఉంటుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్స్ గూడా ఉంటాయి. అంటే దీనివల్ల ఉన్న 2 బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి గాబట్టి, మనం ఎక్కువ లైవ్ ప్రో ప్లస్సే చెప్తూ ఉంటాం. లైఫ్ గ్రోత్ జూడండి. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది. కాపోతే టర్మ్ బూస్టర్ అనేది 20% ఉంటుంది. 80% ఏటీపీడీ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక 1 సీఆర్ ఇస్తే 80,00,000 నార్మల్ డెత్ కవరేజ్ ఉంటుంది. 20,00,000 టర్మ్ బూస్టర్ కింద కన్సిడర్ జేస్తారు. యాక్సిడెంటల్ డెత్ 80,00,000 వస్తుంది. యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ గూడా 80,00,000 వస్తుంది. ఓకేనా? ఇంగ నాకు రైడర్స్ ఏమొద్దు. ఓన్లీ డెత్ కవరేజ్ ఒక్కటే గావాలంటే గూడా మనకు పరమరక్షక్ లైఫ్ అడ్వాంటేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఇవ్వచ్చు. దాంట్లో 60, 40% ఉంటూ 50, 50% అంటే నార్మల్ డెత్ కవరేజే ఉంటుంది. దాంట్లో ఇప్పుడు రూ. 1,00,00,000 ఇస్తే నార్మల్ డెత్ కవరేజ్‌కి 60,00,000 ఉంటుంది. 40,00,000 ఏమో టర్మ్ బూస్టర్ కింద. అంటే డెత్ జరిగితే 1 సీఆర్ ఇస్తారు. ఇంగ రైడర్స్ ఏమి ఉండవన్నమాట. ఓకేనా? అందుకని మనం ఎప్పుడు గూడా పరమరక్షక్ లైఫ్ ప్రో ప్లస్ మాత్రమే చెప్తూ ఉంటాం. దీంట్లో రైడర్స్ ఉంటాయి. ప్లస్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది. పీటీ గాని ఫ్లెక్సిబిలిటీస్ చాలా ఉంటాయి. అందుకని మనం ఇదొక్కటే చెప్తామన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను చూడండి. ఈ విధంగా మనకు సిద్ధి యాప్ ఓపెన్ జేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ క్విక్ లింక్స్ ఉంటుంది. ప్లస్ ఆల్ మోడల్స్ దగ్గర గూడా కోడ్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి క్విక్ కోడ్స్ తీసుకోవచ్చు. లేకపోతే ఆల్ మోడల్స్‌లో కోడ్స్ అనే ఆప్షన్ నుంచి మనం ఓపెన్ జేసుకోవచ్చు. ఈ విధంగా మన దగ్గర ఉన్న పాలిసీస్ అన్నీ ఓపెన్ అయితాయి. ప్రొటెక్షన్ సొల్యూషన్స్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా 5 టర్మ్ పాలిసీలుంటాయి మన దగ్గర. దాంట్లో మళ్ళీ పరమరక్షక్ దాని పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయితాయి. పరమరక్షక్‌లో ఉండే కీ ఫీచర్స్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవి ఒక్కసారి చూసుకోండి. అన్ని పాలిసీలు దీంట్లో వేరియంట్స్ అన్నమాట. ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్న రైడర్స్ సంబంధించింది పీటీ, ఇన్స్యూరెన్స్ కవరేజ్, టర్మ్ బూస్టర్ రైడర్ ఉండాలా? వద్దా? ఇంగ దీనిల గురించి మాత్రమే చేంజెస్ ఉంటాయి. మిగతా అన్ని పాలిసీలల్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ సేమ్ అన్నమాట. కీ ఫీచర్స్. ఇది బేసిక్ ఫస్ట్ పేజ్‌లో కస్టమర్ ఏజు, జెండరు, మెయిల్ ఐడీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ పేజీల్లో మనకు ప్రొడక్ట్ డీటెయిల్స్. లిమిటెడ్ పేనా, రెగ్యులర్ పేనా, సింగిల్ పేనా, పీటీ, ఇన్సూరెన్స్ కవరేజ్ ఇంతకుముందు 50,00,000 ఉండే ఇప్పుడు 60,00,000 చేశారు. ఇన్ని రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఒక్కటి మాత్రమే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. ఇంక మిగతాయి అన్నీ సేమ్ ఉంటాయి. ఓకేనా? ఇది మనకు ఫండ్ అలొకేషన్ ఆటోమేటిక్‌గా 100% ఉంటుంది. ఇది ఫస్ట్‌ది అన్నమాట. లైఫ్ ప్రో ప్లస్. దీంట్లో చూడండి 60,00,000 ఇస్తే 10% అంటే 6,00,000 టర్మ్ బూస్టర్ ఉంది. రైడర్స్ ఉన్నాయి. ప్లస్ ఇంక మిగతా డీటెయిల్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఫండ్ వాల్యూ చూసుకోవాలి. తర్వాత ఇది చూడండి. లైవ్ మాక్సిమం అనుకుంటా ఇది. చూడండి. మనకి 20% టర్మ్ బూస్టర్ కింద కన్సిడర్ చేశారిక్కడ. ఓకేనా? ఏటీపీడీ నార్మల్‌గా ఉన్నాయి. దాని తర్వాత ఫండ్ వాల్యూ. ఇక్కడ చూడండి. పరమరక్షక్ లైఫ్ అడ్వాంటేజ్. దీంట్లో మినిమమ్ 1 సీఆర్ ఉండాలి. 60,00,000 ఇస్తే తీసుకోదు. అందుకని 1 సీఆర్ పెడుతున్నాము. మెచ్యూరిటీ ఏజ్ గూడా 85 ఇయర్స్ ఉండాలి. చాలామంది ఏంది 70 ఇయర్స్ వరకు ఉంటే చాలు, 75 ఇయర్స్ వరకు ఉంటే చాలు. పీటీ ఫ్లెక్సిబిలిటీస్ చాలా ఉంటాయి మనకు పరమరక్షక్ లైఫ్ ప్రో ప్లస్‌ల. అందుకని అది చెప్తాం. ఇది నువ్వు ఇంట్రొడ్యూస్ చేసావనుకోండి,
వాడు 80 సంవత్సరాలకు కావాలంటే మనం ఈ పాలిసీ ఇవ్వలేం. అక్కడే స్టక్ అయిపోతది. అందుకని పర్మనెక్స్ లైఫ్ ప్రో ప్లస్ అయితే పీపీటీ, పీటీ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు, రైడర్స్ కట్టిన డబ్బులు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంటుంది. మనకు ఫ్లెక్సిబిలిటీస్ చాలా ఉంటాయి కాబట్టి అది చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి మెచ్యూరిటీ ఏజ్ 85 ఇయర్స్ వరకు పెట్టాలి లేకపోతే రాదు. చూడండి టర్మ్ బూస్టర్ ఇది. ఇది 40% ఇది 50%. 50, 60 50-60% నార్మల్ డెత్ టర్మ్ బూస్టర్ అనేది 49 లాక్స్. ఇది చూడండి లైఫ్ ప్రో ప్లస్ నార్మల్ లైఫ్ ప్రో ప్లస్ దాంట్లో 10% మాత్రమే ఉంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి ఇది లైఫ్ మాక్సిమం అనుకుంటా. అన్నీ 100% ఉంటాయి. టర్మ్ బూస్టర్ అనే రైడర్ ఉండదు. మనకు ఆ టర్మ్ బూస్టర్ వద్దు నార్మల్‌గా కవరేజ్‌లు కావాలి. అది కూడా 1 సిఆర్ ఎగ్జాక్ట్‌గా ఫిగర్స్ కావాలి అనుకుంటే ఇది చెప్పాలి. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తే సరిపోతుంది. ఇదన్నమాట. లైఫ్ మాక్సిమా ఇంతకుముందు చెప్పింది ఇది. ఇది. అన్నీ 1 సిఆర్ ఉంటాయి. ఇదొక్క పిక్ మీరు అర్థం చేసుకోండి. లైఫ్ మాక్సిమల్ ఏందంటే మార్కెట్ లింక్ సేమ్ యూలిప్ పాలిసీయే. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఏటీపీడీ రైడర్స్ ఉంటాయి. రైడర్స్ కట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయి. 100% టర్మ్ బూస్టర్ రైడర్ మాత్రం ఉండదు దీంట్లో. ఓకేనా? పీపీటీ, పీటీలు ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. లైఫ్ ప్రోలో ఏందంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఏదీ లేదు. ఓకేనా? అన్ని రైడర్స్ ఉన్నాయి. పీపీటీ, పీటీలు అన్నీ సేమ్ అన్నమాట. ఓకేనా? లైఫ్ ప్రో ప్లస్‌లో చూడు ఇంతకుముందు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ 2 దాన్లలో ఉన్నాయి. అన్ని రైడర్స్ ఉన్నాయి. పీపీటీ, పీటీ ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. రైడర్స్ కట్టిన డబ్బులు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది. లైఫ్ అడ్వాంటేజ్ లైఫ్ గ్రోత్‌లో చూడండి. రైడర్స్ కట్టిన డబ్బులు వస్తాయి. కాపోతే 80%, 20% టర్మ్ బూస్టర్ కింద 80% ఏటీపీడీ రైడర్స్ ఉంటాయి. ఓకేనా? దీంట్లో మెచ్యూరిటీ అమౌంటు, ఫ్లెక్సిబిలిటీస్ ఇది చూడండి. లైఫ్ అడ్వాంటేజ్ నార్మల్ డెత్ కవరేజ్ ఒక్కటే కావాలి. నాకు రైడర్స్ ఏమొద్దు అన్నప్పుడు లైఫ్ అడ్వాంటేజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా అండి? దీనిల గురించి ఒక్కసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ ఏజ్‌ని చూసి ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మీకే తెలిసిపోతుంది. ఏ దాంట్లో మినిమమ్ కవరేజ్ ఎంతుంది? పీపీటీ, పీటీ ఎంత? మెచ్యూరిటీ ఏజ్ ఎంత? మినిమమ్ లిమిట్స్ ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. పరమరక్షక్ లైఫ్ ప్రో ప్లస్ ఇదొక్క దాని గురించి పర్ఫెక్ట్‌గా తెలుసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్ ఇన్ వన్ కాంబినేషన్ దాంట్లో ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ కీ ఫీచర్స్ ఒక్క 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. దీంట్లో ఏందంటే 100 సీఆర్ వరకు ఇవ్వచ్చు. 100 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. హై ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఫ్లెక్సిబిలిటీ పీపీటీ గాని, పీటీ గాని 100 ఇయర్స్ వరకు పెట్టుకో పీపీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఇంకోటేందంటే దీంట్లో రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఫ్యూచర్‌లో మనకు పిల్లల మ్యారేజ్, ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ 2, 3 పాలిసీలు కాకుండా ఈ ఫండ్ వాల్యూ నుంచే మన ఫ్యూచర్‌లో వచ్చే గోల్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఇంకోటేందంటే ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్‌లలో పెడతారు కాబట్టి మనకు రిటర్న్స్ అనేది మాక్సిమం మంచి రిటర్న్స్ రావడానికి ఛాయిస్ ఉంటుంది. ఈ పా న్యూ పార్షియల్ విత్‌డ్రావల్ స్ట్రాటజీస్ ప్రకారంగా మనకొక 25, 30 ఇయర్స్ తర్వాత మన ఫండ్ వాల్యూని బట్టి ఎవ్రీ ఇయర్ ఇంత వచ్చేటట్టు మన రిటైర్మెంట్ లైఫ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. రీఫండ్ 2x అలొకేషన్ చార్జెస్, రీఫండ్ మొర్టాలిటీ చార్జెస్, టిన్ లాయల్టీ బూస్టరు ఇవన్నీ ఏందంటే మనం డబ్బులు కట్టేటప్పుడు కొన్ని చార్జెస్ అని కంపెనీ తీసుకుంటుందనమాట. ఆ డబ్బులన్నీ గూడా మనకి మన పీపీటీ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు 2x ఇప్పుడు రూ. 10 కట్ చేసుకుంటే అప్పుడు రూ. 20 మన ఫండ్‌లో యాడ్ జేస్తారు. అందుకని పీపీటీ తర్వాత నెక్స్ట్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ మీరు చూసినట్టయితే రిటర్న్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇంగ లేడీస్‌కి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి మొత్తం చూసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ సో మచ్. మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీ కాంప్లిమెంట్స్ గాని ఇవ్వండి. మీ రెస్పాన్స్‌ని బట్టి, మీరిచ్చే ఫీడ్‌బ్యాక్‌ని బట్టి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.